ఇదిగో ఈ నీ అరచేయి ఉందే, ఇదేమో నీ ఆత్మగౌరవం, ఇక ఇదేమో నీ ధైర్యం. ఈ రెండు ఒక్కసారి ఇలా కలిసిపోయాయంటే మొత్తం ఆకాశమే వీటిలో ఇమిడిపోతుంది, చంద్రుడు నక్షత్రాలతో సహా. డోంట్ వరీ యార్, గంగ గెలుస్తుంది. నువ్వు పేపర్లన్నీ చెక్ చేసుకున్నావు కదా. నువ్వు గనక స్వాముల వారితో పోటీలో ఓడిపోయావంటే అందరూ కలిసి నిన్ను నీళ్లలో ముంచి చంపేస్తారు. ఏమైంది? గంగే గెలుస్తుంది కదూ. ఆఫ్ కోర్స్ గంగ గెలుస్తుంది. పద లెట్స్ గో. చిన్నా, నువ్వు కూడా పిల్ల వైపుకి మారిపోతావని నేనెప్పుడూ అనుకోలేదు. లేదు నానమ్మా, నేను మీ తరపున అన్నాను, అలాగే గంగ తరపున కూడా. నువ్వు నా నానమ్మవి కదా, అలాగే గంగ కూడా నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే నానమ్మా, బాయ్, నేను వెళ్తున్నా. వీల్లేదు, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఏ నానమ్మా, నేను వెళ్ళాలిగా. నేను వెళ్ళొద్దని చెప్పానుగా, అంటే నువ్వు వెళ్ళకూడదంతే. ఎందుకు వెళ్ళకూడదు నానమ్మా? మాట్లాడుకో. నువ్వు వెళ్ళడానికి వీలేదంతే. నువ్వు ఇంట్లోంచి బయట అడుగు పెట్టకూడదు. నువ్వు నన్ను సగంలో వదిలేసి అక్కడి నుంచి నువ్వు పారిపోవు కదా. నేను వెళ్తాను, నువ్వు నన్ను ఆపడానికి వీల్లేదు. పాపం, తనేమో మన కోసం ఎంతో చేస్తుంది. తాతగారి శ్రాద్ధం పెట్టడానికి స్వాముల వారితో కాంపిటీషన్ కు సిద్ధపడింది తను. నువ్వేమో తనకి హెల్ప్ చేద్దంటున్నావు. నువ్వు చెప్పినా నేను వినను. గంగ చాలా మంచి పిల్ల, తన అందరి కోసం ఆలోచిస్తుంది. కానీ మీరేమో ఆ గంగ మీదే విరుచుకుపడిపోతున్నారు. అయినా కానీ మీకోసం అంత చేయడానికి సిద్ధపడింది తను. మీకు అసలు గంగ గెలడం ఇష్టమే లేదు కదా, అందుకే నన్ను ఆపుతున్నారు. మీరు చాలా చెడ్డవారు నానమ్మా, చాలా చెడ్డవారు. సాగర్, ఏంటా మాటలు? ఇలాగైనా మాట్లాడేది? నా సైడ్ నుంచి ఆలోచించమ్మా. నానమ్మ చాలా చెడ్డది, కానీ ఆ గంగ చాలా మంచిది. అందరి గురించి ఆలోచిస్తుంది తను. అందరిని ఎంతగానో ప్రేమిస్తుంది. సాగర్, నానమ్మతో అవమానకరంగా మాట్లాడతావా? క్షమాపణ అడుగు. నేనే క్షమాపణ అడగను. నేనేం తప్పు చేశాను మమ్మీ? అంత మంచిగా చేస్తున్నాను. కానీ మీ ముద్దల చిన్న ఆ పిల్లని పట్టుకొని పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. నా భయం ఏంటంటే చిన్ననాటి స్నేహం రేపొద్దున్న ఎలా అయిపోతుందో తలుచుకుంటుంటేనే నాకు. ఇప్పటిక నిన్నెంత మాత్రం వెళ్ళనివ్వను. పద పైకి. అక్క, అక్క, నేను వెళ్ళను.